లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నాగనాథ్ గారు, ఓ జ్యోతిష్యుడు తన జాతకాన్ని చూసుకోగలరా? తనకు తెలుస్తుందా తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది? అంటే నేను చూసుకోకుండా ఈ ప్రొఫెషనల్ అని చెప్పండి మేడం. ఏమో మాకు తెలియదు కదా, మీరు చెప్పండి. మేడం ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పుకున్న తర్వాతే నేను ప్రపంచానికి చెప్పాను. ఆస్ట్రో సైకాలజీ అంటే ఇప్పుడు ఆస్ట్రాలజర్లు అందరూ కూడా ఏం చెప్తారు, మీరు జాతకం చూసి మీరు ఇలా అవుతారు, మీకు ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపారం చేస్తారు, లేకపోతే మీకు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్డు మీద తిరుగుతారని చెప్తారు. నేను ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసింది అలానే. నేను ఫస్ట్ జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు, నేను అన్ని స్టడీ చేసినప్పుడు ఫస్ట్ నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని బాగా ప్రముఖులు సిద్ధాంతులు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జాతకం అని చెప్పకుండా ఎవరిదో అని ఇచ్చారు, గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టారు. సో వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు, ఇది ఇట్లా అది అట్లా అది ఇది అని చెప్పారు. నేను అందులో నా యాంగిల్ ఆఫ్ థాట్ చెప్పాను. ఇప్పుడు ఈ ప్లానెటరీ పొజిషన్ ఇట్లుంది కదా, కమ్యూనికేషన్ ఫీల్డ్, స్పీచ్ ఓరియంటెడ్ ప్రొఫెషన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అని చెప్పారు. అవన్నీ ఇప్పుడు అక్కడైతే అండి, మనం ఏమన్నా విశ్వామిత్రులమా మనిషిని మార్చడానికి? అంటే విశ్వామిత్రుడు తెలుసు కదా, సృష్టికి ప్రతి సృష్టి, కొబ్బరి బొండల్లో నుంచి మనుషుల్ని పుట్టిస్తానన్న ఒక థియరీ ఆయన తెలుసు కదా. సృష్టికే విరుద్ధంగా ఒక చేస్తే అతన్ని సంతోషపరిచేలాగా ఏదో చేశారు. అప్పుడు నాకు థియరీ తెలియదు. సో ఆస్ట్రో సైకాలజీ అనగానే వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే, జ్యోతిష్యంలో ఉన్నదాన్ని నువ్వు మారుస్తావా, వాళ్ళకి విడాకులు ఏదంటే నువ్వు మారుస్తావా? నేను బివి రామన్ శిష్యుడిని, నేను కేపీ కృష్ణమూర్తి గారి శిష్యుడిని, ఆయన పుస్తకాలు చదివానని చెప్పుకున్నటువంటి ఉద్దండ పండితులు అందరితో నేను కలిశాను. అలాగే పిహెచ్డి స్కాలర్స్. నేను అప్పటికి ఇంకా ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేయలేదు. కానీ జాతక చక్రంలో ఏముంది అంటే, మీరు ముందే ఫిక్స్ అవుతారు ఏంటంటే, జ్యోతిష్యం నేర్చుకునే ముందు అబ్బా నేను ఎప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటాను, ఎప్పుడు ప్రెడిక్షన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాను అని స్టార్ట్ చేస్తారు మీరు. నేను చేసిన పని ఏంటంటే, అసలు ఆస్ట్రాలజీ లాగా నేర్చుకున్నాను. వీళ్ళు రాసిన పుస్తకాలు చదవలే, అందులో ఏముందో ఆ భావాలు చదివా. ఆ భావాలని చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఆస్ట్రాలజీ చెప్పింది అంతా కూడా మైండ్ గురించే. సో నా సూచన కూడా ఏంటి తెలుసా మేడం, ప్రతి ఆస్ట్రాలజర్ ఫస్ట్ ఒక 1 year మైండ్ గురించి స్టడీ చేయండి. ఆ తర్వాత మీకు ఫలిత జ్యోతిష్యం కేవలం వ్యక్తి అభిప్రాయం మేడం. ఇప్పుడు మీరు నేను ఇద్దరం ఆస్ట్రాలజర్స్, ఒక హరోస్కోప్ చూసుకొని నాగ చైతన్య గురించి మీరు ఒక ఒపీనియన్ చెప్తారు, నేను ఒక ఒపీనియన్ చెప్తాను. ఎందుకు? ఫలితం అన్నది సబ్జెక్టివ్ ఒపీనియన్, మీ అనుభవం నుంచి, మీకున్న ఇంట్యూషన్ నుంచి, మీ గట్ కాన్ఫిడెన్స్ నుంచి చెప్తారు. ఇద్దరు మ్యాచ్ అవ్వాలని గ్యారంటీ లేదు. కానీ మీరు నాగ చైతన్య మనస్తత్వం చెప్తే ఇద్దరు ఒకటే చెప్పాలి. నిజమేనండి. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు ఎంతో మంది జాతకాలు చూశారు వేణుస్వామి, ఎంతో మంది జీవితాలని మార్చేశారు. అలాంటి వ్యక్తి ఆయన చెప్పుకునే ఆయన దృష్టిలో చెప్తున్నాను అనమాట. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి టఫ్ కండిషన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటది, లేదంటే వాళ్ళ కపుల్ కి ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే గ్రహించి ఉండాలి కదా. అంటే ఒక 2 వారాలు ఉంటుంది, అంత నార్మల్ అయిపోతుంది. వేణుస్వామికి ఎమోషనల్ గా తను ఎట్లా ట్యూన్ చేసుకోరో తెలుసు ఆయనకి. అంటే ఇదంతా కూడా జాతకం ప్రకారమే జరుగుతుందంటారా? ఆయన జాతకం నేను చెప్పే సబ్జెక్ట్ ప్రకారం అయితే బుద్ధి, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ప్రకారం అయితే కర్మ. నాకు ఆల్రెడీ ఇట్లా ఉంది కాబట్టి జరుగుతుంది. అట్లా ఏముంది మేడం, ఆమె వచ్చి మీడియా ముందు వచ్చి నేను చెప్పినట్టు మాట్లాడి ఉంటే, ఇప్పుడు వాళ్ళ భార్య నాకు ఫ్రెండ్ అయితే ఆమె నన్ను సలహా అడిగితే నేను చెప్తా, అట్లా వద్దమ్మా ఇట్లా చెప్పు అని చెప్తా. ఇట్లా చెప్పు, లౌకికంగా ఇట్లా చెప్పు. ఇప్పుడు చెప్పండి మేడం, నేను వేణు గురించి ఒక్క బూతు మాట తిట్టానా, ఒక్క విమర్శ చేశానా? వేణు ఒక నాస్తికుడికి డబ్బులు ఇస్తాడన్న విషయం కూడా నేను చెప్పాను. అతను చాలా మందికి డబ్బులు ఇచ్చి కూడా అంటే అర్హత లేని వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు. ఎవడు ఇస్తాడు మేడం చెప్పండి అట్లా? అంటే ఆయనలో ఎంతో అంత సెన్సిటివిటీ ఉంది. కానీ వాళ్ళు ఏమైపోయాడు, ఆయన అనవసరంగా వివాదాస్పదమై పాపులర్ అవ్వడం అనుకున్నాడు. ఆయన అనుకున్నది ఏంటి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా కాంట్రవర్సీసే చూస్తారు కాబట్టి ఆయన కాంట్రవర్సీని చూస్ చేసుకున్నాడు. కానీ దాన్ని కూడా హ్యాండిల్ చేసే రెసిస్టెన్స్ ఉండాలి మేడం. మీకు ఆ పర్సిస్టెంట్ పేషెన్స్ ఉండాలి. 4 ప్రెడిక్షన్స్ రాంగ్ అయినాయి, ధన వచ్చి మళ్ళీ వాళ్ళ ఆవిడ అక్కడికి వెళ్ళి రాగా నేను కూడా నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని చెప్పి నేను మళ్ళీ ఒక వీడియో పెడతానంటే అది మిస్ఫైర్ అయింది. ఆయన దాంతో పాటు ఎందుకు మేడం అక్కడతో ఆపేసి ఆయన సింపుల్ గా క్షమాపణ చెప్పేసి అయిపోయేది. ఒకళ్ళు నేను చెప్పాను, ఏదో అయిపోయింది క్షమాపణ చెప్పేసి అయిపోతుండేది. అక్కడి నుంచి వాడు ఇంకా దాన్ని అగ్రవేట్ చేసి అక్కడ వాళ్ళకి కాకపోతే మళ్ళీ సూసైడల్ స్టేజ్ కి మళ్ళీ కిందికి వచ్చారు. పైకి వెళ్ళాలనుకుంటే పైకి వెళ్ళు, నువ్వు ఫేస్ చేయి, మూర్తి గారితో ఫైట్ చేయి, మీడియాతో ఫైట్ చేయి, ఎవరితోనో ఫైట్ చేయి. అసలు వేణుస్వామి లాంటి వ్యక్తి ఎంతో మందిని ఎన్నో రకాలైన సరే సమస్యల నుంచో తన మాటలతోనే ఏదో బయటపడేసిన వ్యక్తి చివరికి సూసైడ్ అనే మాట అనడం, అసలు ఆయన మీద ఆయన నమ్మకం పోగొట్టుకున్నట్టు. నేనైతే ఒకటి చెప్తాను మేడం, అతనికి
ఈ ఇన్సిడెంట్ వల్ల మీరు అన్ని వేణుని ఇంకో రకం చూస్తున్నారు. అది ఆయనలో డిఫాల్ట్ నేచర్. అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మోటార్ బైక్ కొనియలేదని ఒక స్టూడెంట్ ఆత్మహత్య పేపర్లో చదివారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా మంది 500 మంది ఎవరు మన ఫార్మర్స్ ఏమంటారు ఫార్మర్స్ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని పేపర్లు వచ్చింది. అప్పుడు ఒక న్యూస్ పేపర్ వాడు ఇంటర్వ్యూ చేశాడు. వీళ్ళందరూ నిజంగా ఈయన చనిపోయినందుకు చేసుకున్నారంటే నేను అందులో చెప్పాను అనమాట. ఒక సూసైడ్ చేసుకోవాలనుకునేవాడు ఆ రోజు ఒక ఇన్సిడెంట్ అయింది, సైకిల్ కొనిలేదు, లేదా నా లీడర్ చనిపోయాడు, లేదా నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది, ఇవి రేషనల్లీ కన్విన్సింగ్ రీజన్స్ కానీ రూట్స్ అవి కావు. ఆ డిప్రెషన్ సూసైడల్ థాట్స్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది మేడం, గుర్తుపెట్టుకోండి. జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, రేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, ఈ రెండు ఉంటాయి. వేణు ఫేస్ చేస్తుంది ఎన్విరాన్మెంట్, అది వాళ్ళ ఇంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అన్నది ఆ పానిక్నెస్ బట్టి తెలిసిపోతుంది. వాళ్ళ ఇంట్లో పక్కా ఎవరికొకళ్ళకి ఈ సూసైడల్ థాట్స్, డిప్రెసివ్ ప్రొఫైల్, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ మేనమామ కావచ్చు, తాత కావచ్చు. ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. లేదు ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయడం కొంత మేనేజ్మెంట్ రాదు, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాదు. ఇప్పుడు మమ్మల్ని కూడా ట్రోల్ చేశారు, మేము సైలెంట్ గా ఉన్నాం కదా అప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ అవుతున్న రేంజ్ మీరు అయ్యి ఉంటారండి ఖచ్చితంగా. అట్లా మేము పాపులర్ అవ్వడం కూడా మాకు ఇష్టం లేదు. అలా కూడా మీరు పాపులర్ నాకు ఇష్టం లేదు, నాకు అట్లా ఇష్టం కూడా లేదు పాపులర్ అవ్వడం. నాకు ఎక్కువ డబ్బు సంపాదించడం ఇష్టం లేదు, పేరు ఇష్టం లేదు. ఇప్పుడు అందులో నేను చెప్పిన ఒక లాజికల్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అది ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే పరిస్థితులు. ఆయన తయారు చేసుకున్న పరిస్థితి అది. ఆ వీడియో పెట్టకపోయింటే ఇవాళ ఈ పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటి మేడం, ఆయన అంతా పానిక్ అయ్యాడంటే అది ఆ ఇన్సిడెంట్ వల్ల కాలేదు, అది ఆయన పర్సనాలిటీ. అది మీరు పానిక్ అయిపోయి కింద పడిపోయారు అంటే ఏంటి, ఈయన గతంలో కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈక్వల్ గా పానిక్ అయి ఉంటాడు. అది చిన్న చిన్న వేరే కారణాలు ఉండొచ్చు, అది ఎమోషనల్, ఫ్యామిలీ ఏమో కావచ్చు. కానీ ఈ పానిక్నెస్ అన్నది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఒకటైతే జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో మేనమామ, తాత, తల్లి ఎవరికన్నా కూడా ఈ మూడ్ స్వింగ్స్ పాసిబిలిటీస్ ఉండొచ్చు. నేను ఉంటాయని కన్ఫర్మ్ గా చెప్పాను. కానీ ఈ 2 ఫ్యాక్టర్స్ లో ఒకటి ఉంటుంది. మనం ఒకటి చూస్తున్నాం, కళ్ళకు కనిపించేది ఏంటంటే ఆయన వీడియో ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ లో పానిక్ మేనేజ్మెంట్ ఆయనకు రాలేదు. కానీ వాళ్ళ భార్య బాగా మేనేజ్ చేసింది. ఆమె థ్రెటనింగ్ చేస్తూనే ఉంది కానీ ఎనర్జీ ఏం తగ్గుతుంది చూసారా. వేణు అక్కడ మొత్తం అప్పుడే రంజాన్ లో 40 రోజులు ఫాస్టింగ్ చేసి ఒక్కరోజు కూడా భోజనం చేయకపోతే అట్లా ఉన్నాడు. కానీ ఆమె ఎట్లా ఉంది. మామూలుగా కూడా ఆడవాళ్ళు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అండి, మేము ఫిజికల్ గా కాకపోవచ్చు కానీ అది ప్రకృతి. మీరే స్ట్రాంగ్ 100% నేను చెప్తాను. ఉమెన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ మెన్. ఈ రోజు నిజంగా వీళ్ళిద్దరి విషయంలో కూడా మాకు మంచి క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇది వింటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా చెప్తున్నాను మేడం. నేనే వేణుకు ఫోన్ చేద్దాం అనుకున్నా అసలు యాక్చువల్లీ, కానీ నాకు ఎందుకో అనిపించింది ఈ టైంలో నేను ఏమని చెప్తానే తీసుకుంటాడా లేదా. ఫోన్ నంబర్ మార్చేసారు, ఒకసారి ట్రై చేయకూడదు, లైవ్ లో ట్రై చేద్దాం, ఒకవేళ మీ కాల్ అటెండ్ చేస్తారేమో. లేదు మేడం, ఎందుకంటే అది అతను మూడ్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఒక ప్రొఫెషనల్, అవతల వాళ్ళ మూడ్ తెలుసుకోకుండా, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోకుండా మనం మాట్లాడదు. వాళ్ళు నిన్ననే ఒక వీడియో పెట్టారు. మూర్తి గారు ఏమన్నా మనకి లైవ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? మీరు ఏమన్నా కాల్ ట్రై చేయగలరా? ఏం చెప్తారు ఈ ఎపిసోడ్ మీద? ఎందుకంటే ఆయన చెప్తూనే ఉన్నారు, బట్ మనకి ఈ రోజు నేను మూర్తి గారికి కూడా ఏం చెప్తానంటే వదిలేయండి సార్, అనవసరంగా మీరు ఒక వేణుని పట్టుకుంటే ఇంకొక సోము వస్తాడు, ఇంకొక సుబ్బారావు వస్తాడు, ఏముంది. అది మూర్తి గారు అయితే మొన్న 2-3 లిస్ట్ కూడా చెప్పారు, వీళ్ళందరి మీద లీగల్ కేసెస్ ఉన్నాయి, మీరు వీళ్ళని నమ్మకండి, వెళ్ళకండి అని చెప్పాడు. సో ఆయన ఒక జర్నలిస్ట్ గా, సోషలిస్ట్ గా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు, కానీ ఆయన పట్టుదల ఏదో చూడండి. నేనైతే డెఫినెట్లీ దాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనంటారు. మెచ్చుకోవాలని కాదు, నేనైతే పట్టు విడుపు కూడా ఉంటే మంచిదని చెప్తాను. అది కరెక్ట్. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కదా సమాజంలో మనం చర్చించుకోవాల్సింది, ఇంకా చాలా ఉన్నాయి. పైగా మూర్తి గారు లాంటి వ్యక్తి ఇతన్నే పట్టుకొని ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదేమో. అదే ఆయన అనవసరంగా వాళ్ళు టచ్ చేస్తారు, ఇంకా ఎక్కడికో పీక్ వెళ్తాడు ఆయన. నేను చెప్తున్నా మేడం, ఇప్పుడు వేణు ఇప్పటికైనా ఒక చిన్న సొల్యూషన్ ఏంటి అంటే, వేణు డ్రాప్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మంచిగా ఒక వీడియో తయారు చేసి భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి ఏమి జరగదు, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగేది ఉంటే వీఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే హ్యాపీ ఫీల్ అయ్యే టైప్ అయితే నేను కాదు. ఇప్పుడు ఆయన ట్రోల్ చేసేవాళ్ళు, ఆయన బూతులు తిట్టేవాళ్ళు కూడా ఆయన చనిపోవాలని ఎవరు. కానీ ఈ స్టేజ్ లో వాళ్ళు ఇంకా దాన్ని లాగదీసి ఇంకా పెద్దది చేసుకొని అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ హెల్దీ.